హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్లుంది కథ. హౌస్లో గుడ్డు దొంగతనం చేసింది సంజన. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజన 5 నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసి చూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్స్ అందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండో వారం నామినేషన్స్లో ఎవరున్నారో చూసేద్దాం. 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీష్ను రీతూ చౌదరి నామినేట్ చేసింది. నేను తినను, వెళ్ళిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా అంది. దీనికి హరీష్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నేను చరిత్రహీనుడని ముద్ర వేశారు కదా, దాని నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతు అంది. అప్పటికీ తగ్గని హరీష్ టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడేశాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలు అనడంతో రీతు ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతి కార్డ్ అన్నారు హరీష్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతి కార్డే అని రీతు ఇచ్చిపడేసింది. తర్వాత శ్రీజ కూడా హరీష్ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయల్ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయలే బాడీ షేమింగ్ చేశాడు అంటూ హరీష్ మళ్లీ ఫైర్ అయ్యాడు. మా మధ్య ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్ బాస్ను అడగండి, పంపిస్తే వెళ్ళిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్ బాస్ కెప్టెన్ సంజనకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చు అన్నాడు. దీంతో ఆమె ఆ రోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8 మందిమే అని నన్ను పక్కన పెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు ఆ 9వ వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు, నేను అయ్యుండొచ్చుగా అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఫైనల్గా భరణి, హరీష్, మనీష్, ప్రియా, డిమాండ్ ఫ్లవర్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లోకి వచ్చారు. మరోవైపు లైవ్లో తనుజ ఎంతో బతిమిలాడడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడట హరీష్. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.